మరి మేము మీ దగ్గర పెడతామని మేము అన్నాం. కాపోలు తిట్టిరా? తిడితేనే కదా మరి వచ్చి పేరు చేరినాం, దీన్ని బలపట్టినాం. మళ్ళా కాపోలు మళ్ళా ఆడినాం శవాలు రానియరు, శివల రానియలేదు. మళ్ళీ ఇక్కడ బీసీఎస్ ఎస్టీ ఉద్యమం అని తిరుగుతుండ్రు మళ్ళీ కాపులు. మాకు రానియకపోతే ఇప్పుడు మా 5 పక్కా కాపోలు రానియలేదా? పక్క శవంను అడ్డపై అరే మీరు రాకుండా అంటేనే మాకు ఒక మన మాలమాదిగ మహర్ల శవాలు, అణగారిన కులాల శవాలు ఊలేకపోతే కాపోడు అడ్డం పడ్డాడు. కాపోని సంగతి తెలిసినవా లేదా? వాళ్ళు అడ్డపడితే సార్ మేమేం చేసినాం అంటే, మీరు అడ్డుపడుతున్నారు కదా, ఏదైతే ఆనాడు రాజ్యాంగంలో రాసిన విధానంగా మన హక్కు కొరకు మనకి భూమి అయితే ఇచ్చిర్రు కదా, ఆ భూమిని మనం కాపాడుకొని మనం అక్కడ పెట్టుకుందాం, అక్కడ ఎవడన్నా తప్పుడు చూసుకుందామా సార్ మేము. కిషన్ రావు పటేల్ మధ్యలో కాపోని సంగతి నేను చూసుకుంటలే గాని ఇక నువ్వు రా. గ్రామ రెవెన్యూ ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరు ఇక్కడ రెవెన్యూకి? ఊరు ఏంటి ఆయన? ఆరయ్య ఏంటి? ఇప్పుడు కొత్త మండలానికి మొన్న రీసెంట్లీ ఎంఆర్ఓ. ఆయన ఎంఆర్ఓ ఆయన మండలానికి. మన ఊరికి ఒక ఆరయ్య ఉంటాడు 2-3 ఊర్లకి. ఇక్కడ ఉన్నాడా? ఫోన్ కొట్టండి, సైడ్కి పోయి మాట్లాడిన ఫోన్ కలుపు. ఇందులో కూడా సమాధులు ఉన్నాయి. ఈ సమాధులు లేపరట, సచ్చినట్టే లెక్క. సచ్చిన ఆ బొంద కూడా ఉండదు. పోరాడదామా వద్దా? అది మీరు పోరాడుతున్నట్టే నేను ఉంటా. మరి మా మీద 5 కేసు నడుస్తున్నాం మేము. ఎన్ని పెడతాడా కేసులు? పెట్టనే చూద్దాం. ఉరిదీత్తడం చూద్దాం. మరి మన భూమి మనం అడిగితే ఉరిదీత్తడా? మా ఇండ్లు ఉండే సార్ ఇక్కడ ముందు చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ఇండ్లు ఎప్పుడుండే ఇండ్లు 40-42 ఏళ్ల కింద ఇక్కడ 32 ఇండ్లు ఉండే. ఆ మూమెంట్ లా ఇందిరా ఆవాస కింద ఇండ్లు కట్టించి కొన్ని ఇండ్లు కట్టుకున్నారు. కొన్ని ఇండ్లు కట్టించి వాళ్ళు ఇండ్లకు తోలేసి అయారాన్ చేసి మరి ఇంతకు పంపించింది. 32 మంది ఇక్కడ నివసించడం జరిగింది. అయితే వాళ్ళకి సరైన సదుపాయాలు లేక మళ్ళా దుకాణం చదువుకొని పోయారు. ఈ అడవిలో పడి ఆడుంటామని పోయారు. లేక వాళ్ళకు డాక్టర్ వసతి లేక ఇక్కడ ఒక వాగుండే సార్, రావటానికి పోవటానికి ఇబ్బంది జరగడం కారణం వల్ల ఆనాడేమో ఆడ గవర్నమెంట్ పోజు కొట్టడానికి అడావుడిగా ఒక కొంప ఏదో తాత్కాలిక కట్టి ఫోటోలు తీసుకొని పోయాడు. ఆ ఫోటోలు తీసుకొని పోయినా ఇక నరకం అప్పుడు మొదలైంది. మీకు కరెంటు లేదు, నీళ్లు లేవు, ఈ వాగు ఒకటి అడ్డం. ఈ అడవులలో భయంగా బతికేది. ఎవరన్నా? శ్యామ్ సుందర్ ఆర్య గారు నమస్తే. విశారద్ అని మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఈ భూమి దగ్గరకు వచ్చాను సార్. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ 1971లో ఇందిరా ఆవాస యోజన కింద ఒక భూమి ఇచ్చారు కదా, ఇచ్చారు కదా సార్? అది ఈ భూమిలోకి వచ్చాను. మరి ఏంటి భూమి పరిస్థితి? మన వాళ్ళకి ఆనాడున్న ప్రభుత్వం భూమి ఇచ్చిన తర్వాత మరి తమ భూమిలోకి తాము పోవడానికి వస్తున్న ఇబ్బందులు ఏంటి? అసలు ఎవరు ఆపుతున్నారు ఏంటి? ప్రభుత్వం ఏదైనా కట్టుకోవాలనుకుంటే ఇంకెన్నో భూములు ఉన్నాయి కదా, ఫారెస్ట్ భూములు డీనోటిఫై చేసి ప్రభుత్వానికి రాసి కలెక్టర్ ద్వారా ఆ భూముల్ని ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోవడానికి ఆల్టర్నేటివ్ ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా దళితులకు ఇచ్చిన భూముల మీద పడటం న్యాయమైన అంటారా? ఎట్లా? ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారా? వాళ్ళకి ఇచ్చిన దాంట్లో అంటే ఎవరైనా తీసుకుంటుంటారా? ఎవరన్నా గవర్నమెంట్ చెప్పేసి మా దగ్గర నుంచి లాక్కోవడానికి గిడ్డంగి కడతామని అప్పుడు ఇష్యూ స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ లేదు ఇష్యూ. ఇప్పుడు గవర్నమెంట్ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది సార్. మధ్యలో కూడా ఆ గిడ్డంగులు వ్యవసాయ మార్కెట్ ఏదో కట్టడానికి మధ్యలో ఒక ఆఫీసర్ వస్తాడు, మధ్యలో ఏదో కొలతలు కొలుసుకొని పోతాడు. మరి ఎందుకు జరుగుతున్నది ఇది? కారణం ఏంటి? దాని మీద మీ దగ్గర ఏమైనా సమగ్రమైన రిపోర్ట్ ఏదైనా ఉందా? ఎంఆర్ఓ ఉన్నాడా ఇప్పుడు? మేము ఇక్కడే ఉన్నాం మొత్తం గ్రామ జనంతో. నేను 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అని తెలంగాణ మొత్తం BCSC జేఏసీగా ఏర్పడి తిరుగుతున్నాం మేము. ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ జరుగుతున్నటువంటిది ఏంటి, ప్రజలకి ఏం చేస్తుండ్రు, మంచి చెడు, ప్రభుత్వం నుంచి మనకు కూడా రావాల్సింది ఏంటి అన్ని మాట్లాడటానికే బయలుదేరి ల్యాండ్ కార్డుకు ఈ ఊరికి ఇవాళ సాయంత్రం బహిరంగ సభ మన సోనాలి ఈ ఊర్లో. ఈ బహిరంగ సభకు ముందుగా మా సమస్యలు ఇవి ఉన్నాయని ఈ భూమి కాడికి తీసుకొని వచ్చి ఏడుపు ఒక్కటే తక్కువ. సమాధులు కూలగొడతారట ఈ భూమిలో,
సమాధులు లేవు, శ్మశానం ఉండొద్దు అంటారట, కేసులు పెడతాను. కేసులు పెట్టిండ్రు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిండ్రు. వాళ్ళ భూమిలో వాళ్ళ శవాలు వాళ్ళ బొందలు కట్టుకుంటే ఊళ్ళో అగ్రవర్ణం వాడు శవాలు అందులోకి రానియడా వాళ్ళ శ్మశానంలోకి. వీళ్ళు ఏడన శ్మశానం పెట్టుకోవడానికి వీళ్ళకి స్థలం లేదా? ఆనాడు ఇచ్చిన స్థలం 70 కోట్లు ఇచ్చిన స్థలంలో సమాధులు కట్టుకుంటే ఈడ సమాధులు రానియట్లేదు. మరి ఈ శవాన్ని ఇంట్లో దాపెట్టాలనా ఎట్లా అనేది మరి మాకు అంతిమంగా రెవెన్యూ వాళ్ళే కదా. అంటే సార్ ఇప్పటికైతే ఇప్పుడు ఈ మండల్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3-4 months అయితే అంటే మండల స్ట్రక్చర్ అంతా వచ్చిందా? మొత్తం మండల సంబంధించిన పేపర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా జరిగిందా? జస్ట్ మనకు అంటే ఏం సార్ పానిస్ అవి పంపించారు సార్, ఇంకా ఆఫీస్ ఫైల్స్, కోర్టు కేసులో ఉన్న ఫైల్స్ అటువంటి ఇంకేం రాలేవు. ఆఫీస్ అయితే రన్ అవుతుంది సార్ మొత్తం మండల్లో. ఆర్ఐ గారు, ఒక పబ్లిక్ నుంచి వచ్చే ఎనీ పిటిషన్, ఎనీ రిప్రజెంటేషన్, ఆబ్లిగేషన్స్ అన్ని రెవెన్యూ వాళ్ళు నోట్ చేసుకునే రైట్ కూడా మీకు గవర్నమెంట్కి ఉంటుంది కదా. అవును ఉంటుంది. అందుకని నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మా భూమి రథయాత్ర ప్రజల తరఫున ఈ ఊరు ఆగమ్మా కొంచెం పక్కన ఈ గవర్నమెంటు మీకు రిప్రజెంటేషన్ లాగా ఈ ప్రజల తరఫున మాట్లాడడానికి సొనాలు వచ్చిన ఈ గ్రామంలో దాదాపు 100 మంది ఇక్కడ దళితులు, మహర్లు, మాలలు, మాదిగలు, మరికొన్ని అణగారిన వర్గాలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మాకొక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్లో విషయాలని తమరికి తెలియజేస్తున్నారు రెవెన్యూ వారికి. మీరు నోట్ చేయండి, అంటే బ్రీఫ్గా నోట్ చేయండి, నేను మళ్ళీ మీకు కాగితం ఇస్తా. ఇక్కడ వీళ్ళు ఈ ఆనాడు అడవులల్లా ఇంత దూరంలో మనకి ఇదే ఊరు కాదు, కజ్జర్ల గ్రామంలో కూడా ఇదే సమస్య. ఆడ 14 ఎకరాలు దళితులకు ఇచ్చారు. ఊరు బయట ఎక్కడో ఇస్తే ఆనాడు అడవులలో ఇప్పుడే ఎందుకులే, మా బిడ్డలకి 4 రోజుల తర్వాత ఉపయోగపడుతుందిలే అని అట్లా పక్కన పెట్టారు. ఆనాడు అదే మృగాలు, గుడ్డేలుగులు, పూలులు తిరిగే స్థలాలు. తర్వాత 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం పెద్ద పెద్ద నేషనల్ హైవేలు ఆదిలాబాద్, నాగపూర్ పోయే రోడ్డు వేసిండ్రు. ఆ రోడ్డు వేసినాక భూమి వాల్యూ పెరిగినాక అక్కడ ఉన్న అగ్రవర్ణాల కళ్ళు పడి ఆ స్థలంలోకి మళ్ళీ దళితులను అక్కడ రానియట్లేదు. సేమ్ రిపీట్ ఇక్కడ సొనాల్లో కూడా ఇదే జరుగుతుంది. వీళ్ళ భూమిలో సరే ఆనాడు షోకి ధనాధన ఆ ఇందిరా ఆవాస భూములు ఇచ్చినప్పుడు ఊరు బయట ఈ అడవులలో 4 కొంపలు తాత్కాలికంగా కట్టి ఫోటోలు తీసుకొని పోయినరు. ఆనాడు ఇక ఉండలేక కరెంటు లేదు, ఏమి లేదు, సౌకర్యం లేదు, 4 రోజులు ఉండి ఉత్తనే వాళ్ళ ఫోటోల కోసం ఇల్లు కట్టిర్రు. ఆ ఇండ్లు వదిలిపెట్టి వీళ్ళంతా వెళ్ళిపోయారు సార్. ఆ రోజు వెళ్ళిపోయి ఈనాడు మళ్ళా బిడ్డలు 100 కుటుంబాలుగా పెరిగిపోయినారు. పెరిగిపోయిన వాళ్ళు ఇవాళ కనీసం ఒక పక్కన సమాధులు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకుందామని వచ్చి బయలుదేరే సమయానికి ఈ 2 రకాల దాడులు జరుగుతున్నాయి. ఈడ భయంకరమైన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. అనేక మార్కెట్లు, స్పిన్నింగ్ మిల్లులు, మిర్చి యార్డ్లు, అనేక ప్రైవేటు సంబంధించినటువంటి ఇవన్నీ. తర్వాత వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న కొంతమందిని రెచ్చగొట్టి ప్రభుత్వ భవనాలు ఏమైనా కట్టడానికి ఇగో ఈ 4 ఎకరాల స్థలాన్ని తీసుకున్నట్టుగా దీంట్లోకి వచ్చి కొలతలు కొలిసి ఈ స్థలం మీది కాదు, ఈ స్థలం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, ఇందులో ప్రభుత్వం మార్కెట్ కట్టాలనుకుంటుందని వీళ్ళని లోపలికి రానియకుండా కేసులు పెట్టి, పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టి వీళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు సార్. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. భూమి ఏమో బాజాబ్తుగా రికార్డులు తీయండి. బాజాబ్తుగా రికార్డులల్లా పానీలల్లా ఆనాడు ఇండివిజువల్గా పట్టాలు ఇయ్యలే. కొన్ని చోట్ల ఇచ్చి ఉండొచ్చు చేతికి కాగితాలు, కానీ ఇక్కడ మాత్రం భూమి వీళ్ళ చేతికి ఇవ్వకుండా మొత్తం గవర్నమెంట్ రికార్డ్స్, పానీలు మీ దగ్గర ఏ రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయో ఆల్ రికార్డ్స్లో ఇక్కడికి వీళ్ళకి భూమి ఇచ్చినట్టుగా ఉన్నది. ఇక్కడ మరి భూమి ఇచ్చినాక పట్టాదారుడు దగ్గర ఆ దగ్గర భూమి ఇచ్చిన తర్వాత ఇక చూడండి బాబు, జర్నలిస్ట్ గారు మీరు తీయండి, కెమెరామెన్, ఇది పరిస్థితి. ఇంత స్పష్టంగా భూమిని ఇచ్చిన తర్వాత ఈ భూమిలోకి రెవెన్యూ వాళ్ళు వాళ్ళ ద్వారా రెవెన్యూ మీ పర్మిషన్ లేకుండా అయితే వ్యవసాయ మార్కెట్ కట్టడానికో లేకపోతే కలెక్టర్ ఏదన్నా ఈ భూమిలో ఏం ప్రభుత్వ సంస్థ కట్టాలని ఎవరనుకున్నా మీ మండల రెవెన్యూ వాళ్ళని సంప్రదించకుండా ఎవడు ఈ భూమిలోకి రాడుగా సార్. ఇది ప్రైమరీ డ్యూటీ కదా. మీ ఎంఆర్ఓ ఆఫీస్ని కన్సల్ట్ కాకుండా వాడు ప్రధానమంత్రి పైనుంచి వచ్చినోడు కూడా ఇక్కడ ఎంఆర్ఓను కలవాల్సిందే, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కన్సల్ట్ కావాల్సిందే. మరి ఈ భూమిలోకి ఎట్లా వస్తున్నారు, ఎట్లా కొలతలు కొలుస్తున్నారు, వీళ్ళని ఎట్లా అడ్డగిస్తున్నారు, వీళ్ళ మీద కేసులు ఎట్లా పెడుతున్నారు, వీటి మీద సమగ్రంగా ఎంఆర్ఓ గారితో మీరు చర్చించి మీరిద్దరూ కలిసి మాట్లాడుకొని ఇంత పెద్ద ఉద్యమం చేసే వాళ్ళు ఈ భూమిలోకి వచ్చిండ్రు, ఈ రిప్రజెంటేషన్ మనకి ఇస్తాను, దీని మీద క్లియర్గా ఏంటో మీరు ఒక అవగాహన తెలుసుకోండి సార్. నేను సాయంత్రం
ఎంఆర్ఓ గారితో మీతో మళ్ళా ఒకసారి మీరు డిస్కస్ చేసిన విషయాలను నేను మీతో మాట్లాడతా. లేదు మీకు వీలుంటే ఎంఆర్ఓ గారు మీకు అందుబాటులో ఉంటే, ప్రజల సేవే కదా ఇది, మన పైనుంచి ఏం కాదు కదా, వీలుంటే మీరిద్దరు ఈ ల్యాండ్ మీదకి వస్తే మేము వెయిట్ చేస్తాం. ఒకవేళ మీకు అవకాశం ఉంటే రాగలిగితే, ఏందో మా ఆలోచనలు మాకు వచ్చిన డౌట్స్ని మీరు నివృత్తి చేయండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారి ఇది రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యమంగా మారుతుంది. అన్యాయంగా వీళ్ళకి ఇచ్చిన భూములల్లా అక్రమంగా ప్రభుత్వమే చొరబడి ప్రభుత్వం అది కడతాం ఇది కడతాం అని నిలువ నీడలేని సమాధి బొందగట్టుకోవడానికి స్థలం లేని ఎస్సీ ఎస్టీలని ఇంత అన్యాయంగా ఇక్కడి నుంచి ఎల్లగొట్టి ప్రభుత్వ కార్యాలయం కట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. అదే సమయంలో ఆర్ఐ గారు, భూములు మనకి గవర్నమెంట్ భూములు ఈ ఊర్లో అనేక భూములు ఉంటాయి. ఫారెస్ట్ భూమిని కూడా డీనోటిఫై చేసి ఫారెస్ట్ వాళ్ళకి రాసి ఎన్నో భూములు ప్రభుత్వం ఉపయోగించుకున్న ఉదంతాలు మన ముందు ఉన్నాయి. కొన్ని వందల ఎకరాలు కూడా ఫారెస్ట్ భూమిని తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలు కట్టిన సంఘటనలు ఉన్నాయి. మళ్ళా ఆ కన్జర్వేషన్ ఫారెస్ట్కి మళ్ళీ ఆల్టర్నేటివ్ కూడా భూమి ఎక్కడైనా చూపించవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి, మేము అడుగుతున్న డిమాండ్కి, ప్రజలు ఇక్కడ కోరుతున్న వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్లు, కష్టాలు ఏంటో మీరు రికార్డు చేసుకొని నమోదు చేసుకొని ఈ సమస్యని త్వరితగతగా పరిష్కరించమని కోరుతున్నా. మీరు ఈ విషయాలను ఎంఆర్ఓతో చర్చించండి. మీకు వీలుంటే ఎంఆర్ఓ గారిని తీసుకొని ఈ ల్యాండ్ మీదకి రావాలని మిమ్మల్ని కోరుతున్నా. మీరు ఒకవేళ వచ్చేటట్టయితే ఒక ఇంటిమేషన్ ఇవ్వండి ఊరు వాళ్ళకి. అయ్యా నువ్వు ఎంఆర్ఓతో కాంటాక్ట్లో ఉంటాడు రెవెన్యూ. ఇక ఆర్ఐ గారితో బయటికి పోయి మాట్లాడండి, ఏం చెప్తారో ఏంటో ఈ సౌండ్స్ వస్తాయి. అమ్మా ఏదమ్మా నువ్వు మాట్లాడు లక్ష్మణ్. ఎంఆర్ఓ ఒకళ్ళు వస్తానంటే వెయిట్ చేస్తా ఉంటా. ఎంఆర్ఓ వస్తే వెయిట్ చేద్దాం, వివరాలని చెప్దాం. ఇక్కడ నేనేమంటున్నానంటే ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు ఏం చెప్తారో నాకు అఫీషియల్గా వాళ్ళు ఏం చెప్తారో కావాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా గవర్నమెంట్ ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కట్టడానికి ఏ రైట్ ఉంది, ఏం అనుమతులు ఉన్నాయి, మనకు భూమి ఇవ్వగా రికార్డ్స్లో మన పేర్లు ఉండగా, రికార్డ్స్లో మనకు భూమి ఇచ్చినట్టు ఉండగా వాళ్ళు ఏ విధంగా భూమిలోకి రాగలిగే అర్హత ఉంది, రైట్ ఉంది, లీగల్గా నాకు చూపించిన దాకా మనం దీని సంగతి వాళ్ళతో మాట్లాడినాకనే ఫైనల్ చేద్దాం. వాళ్ళు మనతో మాట్లాడాలిగా. ఎంఆర్ఓ రాలేదనుకోండి, థర్డ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆయన రాలే, నేనే పోతా, ఏముంది తప్పేముంది, వారు వస్తారో చూద్దాం. మనకన్నా ఇంకా ప్రజల సమస్యలు ఉన్నాయో దానికి పోయిండేవు, మనం అట్లెట్లా అంటాం. ఇంతకన్నా ఇంపార్టెంట్ ఎవడు ఇల్లు కాలుతుందో యాడికి పోయిండో పాపం, ఆయన ఎవరికి సాయం చేయడానికి పోయిండు. ఆయన ఇడికి రాలేదనుకో, మనం ఎంఆర్ఓ దగ్గర పోయి రికార్డులన్నీ బయట తీసి ఏ లెక్కల వ్యవసాయ మార్కెట్ ఇక్కడ కట్టడానికి వస్తారు. ఇన్ని వందల మందికి ఇక్కడ ప్లాట్లు ఇచ్చినప్పుడు ఈ కాదని ఈ స్థలాన్ని ప్రభుత్వానికి ఏ విధంగా ఇస్తారు. ఇక్కడ స్పిన్నింగ్ మిల్లులు పెద్ద పెద్ద కంపెనీలు కట్టారు కదా, అవి ఏ రైట్లో కడతాడు, ఆయనకి ఏ రైట్ ఉంది ఇక్కడ. ఇది 170 యాక్ట్లో ఉన్న ల్యాండ్స్, ఇది ఎట్లా ఉంది మరి, ఏ విధంగా అంటే ఇవన్నీ మనం పరిశీలించాలి. కొన్ని 170 ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు. ఈ రికార్డ్స్ అన్ని మనం చూద్దాం, చూసి ఇవన్నీ చూసి మనం క్లియర్గా నాకు టెక్నికల్గా పక్కా దొరికింది అనుకోండి, మనకి టెక్నికల్గా 100% ఎలాంటిది మన నుంచి ఒక పాయింట్ లేకుండా 100% గవర్నమెంట్ తప్పు చేస్తూ అక్రమంగా అన్యాయంగా ఈ భూమిలో జొరబడి ప్రభుత్వానికి ఒప్పజెప్పాలని అనే కుట్ర చేస్తే మాత్రం జీవితాన్ని అడ్డం పెట్టాను ఈ భూములు మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. రైట్, ఇవ్వండి. జై భీమ్.